స్వాగతం. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం హెడ్ క్వార్టర్లో ఏఐసిసిటియు అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఇంప్లిమెంట్ లిబరేషన్ కలిసి ఇక్కడ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఏఐసిసిటియు 11వ జాతీయ మహాసభలు ఢిల్లీలో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరగబోతున్నాయి. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసిసిటియు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2,000 మంది పైగా ఏఐసిసి సభ్యులు ఉన్నారు. ఈ రోజున అనేక జిల్లాల్లో ఏఐసిసి నిర్మాణం ఉంది. అన్ని చోట్ల కూడా ఈ రోజున ఏఐసిసికి సంబంధించిన మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ ప్రభుత్వం ఈరోజు మనం చూసుకున్నట్టయితే కరోనాలో 2 దుర్మార్గమైన చట్టాలు తీసుకురావటం జరిగింది. ఒకటి, కార్మికులకు సంబంధించిన చట్టాలని చాప చుట్టేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల యొక్క హక్కులను హరించే విధంగా అది కొనసాగింది. ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక హక్కులను పునరుద్ధరించాలని చెప్పేసి ఏఐసిసి పోరాటం చేస్తుంది. అలాగే రెండో పక్కన రైతాంగాన్ని అవహేళన చేసే విధంగా మోడీ మరి 3 రైతాంగ నల్ల చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. కార్పొరేట్ వ్యవసాయాన్ని అప్పగించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా దాదాపు 13 నెలల పాటు పోరాటం చేసిన రైతాంగ పోరాటం వల్ల మోడీ దిగొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ చట్టాలను విమోచించుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి నేడు వేరే కోణంలో మళ్ళీ ఆ చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజున మళ్ళీ హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతాంగం తిరుగుబాటు చేయడం జరుగుతుంది. కార్మికుల కర్షకుల ఐక్యతతో మోడీ చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మోడీ 3వసారి రావడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు, బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రధాన కారణం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ అమలు చేయకుండా మోసం చేస్తున్న మోడీని చంద్రబాబు బలపరచడం అనేది ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసినట్లు ఈరోజు మతోన్మాద ఫాసిస్టు శక్తులు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ పేరుతో మళ్ళీ ఇక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. నిన్నగాక మన తిరుపతిలో మరి దాదాపు చాలామంది తొక్కిసలాటో చనిపోయిన పరిస్థితి ఈరోజు కలుగుతున్నాయి. ఈ రోజున మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దళితుల మీద, బలహీన వర్గాల మీద బుల్డోజర్ పాలన కొనసాగించాలని చూస్తున్న మోడీ విధానాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి చంద్రబాబును తీసుకొచ్చారో, ఇక్కడ మోడీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను కేంద్రంలో చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మరి మన పునరావృతి చెప్తున్నారు. ఈ రోజున చాట్రాయి మండలంలో పోలవరం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం చాలా కీలకమైంది. ఆ రోజు చంద్రబాబు నాయుడే ఆ పథకాన్ని శ్రీరాంపురంలో పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. మళ్ళీ తిరిగి కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. మరి మెట్ట ప్రాంతానికి మొత్తానికి కూడా వరప్రదాయం లాంటిది తక్షణం చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి దాని నిర్మాణం చేపట్టాలని, మిగిలిపోయిన కొద్దో గొప్ప ఉన్న భూమిని కూడా కొనుగోలు చేసి మరి దాన్ని తక్షణం పేద ప్రజలకి నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని. అలానే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే చాట్రాయి ప్రాంతంలో ఎక్కువగా మెట్ట వ్యవసాయం కొనసాగుతుంటుంది, బోర్ల మీద వ్యవసాయం చేస్తుంటారు. ఈ రోజున వ్యవసాయ కనెక్షన్లకి పంపు సెట్లు పెట్టే విధానాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లని ఉపసంహరించుకోవాలని కూడా మేము చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. అలానే మీరు అందరూ చూసుకున్నట్టయితే ఆదాని కుంభకోణం ఏదైతే ఉందో 1750 కోట్ల రూపాయలు మరి జగన్ ప్రభుత్వం టైంలో జరిగిందని చెప్పేసి అమెరికా లాంటి దేశాలే చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంలో కూడా చంద్రబాబు వెనకాడుతున్నాడు. 9 వామపక్షాల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో విద్యుత్ ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబట్టే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజానీకానికి ఉచిత విద్యుత్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు కనుక విద్యుత్ సంస్కరణలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో
ఆ రోజున కూడా చంద్రబాబుని ఓడించి 9 ఏళ్ల పాటు అసెంబ్లీ నుంచి గెంటేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బంజరు, సీలింగు, దేవాలయ భూముల్ని పేద ప్రజలు పంపిణీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలానే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఆదేశాలతో తిరిగి పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా ఇక్కడున్న భూముల్ని కార్పొరేట్లు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు నీకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని హెచ్చరిక చేస్తున్నాను. నా పేరు డి హరినాథ్, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పుల్లారావు, సిపిఎం లిబరేషన్ పార్టీ ఇక్కడ ఆర్గనైజర్ అండి. ఈరోజు మేము చాట్రాయిలో ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద తహసీల్దార్ని కలవడం జరిగింది. ఇక్కడ సీలింగ్ భూములు అని చెప్పేసి చిట్లూరు వారి సీలింగ్ భూమి చిపిరిగూడెం గ్రామంలో సీలింగ్ భూమి విడగొట్టి పేదలకు పంచడం జరిగింది, 51 ఎకరం. కానీ అది పేద ప్రజల యొక్క భూముల్ని ఆన్లైన్ చేయకుండా మరి అదంతా కూడా ఫారెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మేము ఎంఆర్ఓ గారికి మొన్న రెవెన్యూ సదస్సులో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అలాగనే చిత్తపూరి గ్రామంలో ఉన్నటువంటి 1/4 సర్వే నెంబర్లో 120 ఎకరాలు ఉంది. అది కూడా ఫారెస్ట్ వాళ్ళు మాదంటున్నారు, కానీ ఫారెస్ట్ రికార్డులో ఆ భూమి లేదు. కాబట్టి ఇటువంటి భూ సమస్యలతో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చీపిరిగూడెంలో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి అక్కడ చిట్లూరు వారి సీలింగ్ భూమిని విడగొట్టాలి. అలాగే చిత్తపూరులో ఉన్నటువంటి 1/4 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 120 ఎకరాలు భూములు అక్కడ బీసీలు సాగు చేస్తూ ఉన్నారు. వాటన్నిటి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ అంటే ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా చాట్రాయి మండలంలో పేద ప్రజలందరినీ కూడగట్టి ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వేముల బక్కయ్య, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలో ఢిల్లీలో 11వ జాతీయ మహాసభలు ఏఐసిసిటియు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకి మరి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలనే సందర్భంగా ఈరోజు మరి కార్మిక వర్గానికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ముస్తులూరు పట్ల రమణకపేట గ్రామంలో చూసుకున్నట్టయితే రమణకపేటలో 420 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది ఉంది. ఆ భూమి ఫారెస్ట్ భూమి అని చెప్పి మరి ఫారెస్ట్ అనే రికార్డులో నమోదు కావడం వల్ల అక్కడ ఉన్న సాగుదారులకు పట్టాలనే లేకపోవడం జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా రెవెన్యూ సంస్థలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రమణకపేట గ్రామంలో శ్మశానానికి మరి దళితులుగా శ్మశాన భూములు లేవు. అలాగే చిత్తపూర గ్రామంలో కూడా గ్రామం మొత్తం కూడా శ్మశాన భూములు లేవని చెప్పి అక్కడ మేము క్యాంపెయిన్ చేసినప్పుడు తెలియపరచడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ భూములై ఉండి కూడా ఆ కాలంలో ఫారెస్ట్ నమోదు కావడం వల్ల వందల మంది రైతులకు పట్టాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం ఈ కూటమి ప్రభుత్వం ఆ పనులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మరి దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కార్పొరేట్లకు ఊడిగం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూసుకున్నట్టయితే టీచర్లు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు నెట్టబడుతుందో ఒకసారి ఆలోచించాలి. తల్లికి వందనం అనే పేరుతో ఈ రోజుకి విద్యార్థులకి ఫీజులు అనేది చెల్లించలేదు గవర్నమెంట్. మరి దానివల్ల విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సమస్యలన్నింటి మీద మేమందరం కూడా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఈ రోజున ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. కాబట్టి సమస్యలన్నింటి కూడా ప్రభుత్వం ఆలోచించి తొందరగా పరిష్కారం చేసి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను.